సో ఫిషర్కి మన లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏంది, ఎటువంటి కోత కుట్లు లేకుండా మనం ఏం చేయొచ్చు అంటే కనుక లేజర్ సర్జరీ చేయొచ్చు అన్నట్టు. ఇది సింపుల్ 5 to 10 minutes ప్రొసీజర్. జస్ట్ డే కేర్ కింద కూడా చేసుకోవచ్చు. అండ్ పేషెంట్కి స్పైనల్ అనస్థీషియా ఇస్తే మనం 12 to 24 hours స్టే చేయమని చెప్పి అడుగుతుంటాం. బట్ ఇది ఎంత సింపుల్ సర్జరీ అంటే ఎటువంటి బ్లేడ్ వాడకుండా, ఎటువంటి కోత కుట్లు లేకుండా, ఎటువంటి కుట్లు లేకుండా జస్ట్ అక్కడ చుట్టుపక్కల ఉండే కండరాలు ఏవైతే ఉంటారో స్పింక్టర్స్ అంటాం కదా, వాటిని 10-20% 5% కట్ చేయడం వల్ల స్పింక్టర్ అనేది రిలాక్స్ అయిపోతుంది అన్నట్టు. ఇట్లా రిలాక్స్ అయిపోవడం వల్ల మోషన్ ఫ్రీగా వెళ్ళిపోతుంది. ఆ కట్ అయిన ప్లేస్ అయితే హీల్ అయిపోతుంది అన్నట్టు. ఇక్కడ చాలా మంది అడుగుతుంటారు, సార్ ఫిషర్ ఇక్కడ ఉంటే మీరు స్పింక్టర్ ఎందుకు లూజ్ చేస్తున్నారు అని చెప్పి. సో ఇక్కడ ఏంటి అంటే ఫిషరు హీల్ అవుతున్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే మోషన్ పోతారు, మళ్ళీ కట్ అయిపోతుంది. హీల్ అయ్యే కొద్దిగా మీరు కట్ అయిపోతుంటారు. సో మోషన్ని మనం ఫ్రీగా చేసినాం అనుకోండి, అప్పుడు కట్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా అది హీల్ అయిపోతుంటుంది. ముఖ్యమైన ఇంకో సిమ్టమ్ ఏంటి అంటే చాలా మంది చిన్న చిన్న పీలికల్లాగా తగులుతుంటాయి. అట్లా పీలికలు తగులుతున్నాయి అంటే మీరు ఫిషర్తో బాధపడుతున్నట్టు అర్థం. మీరు వాష్ చేసుకున్నప్పుడు కనుక పీలికలు తగులుతున్నాయి అంటే మీకు ఫిషర్ ఉందని అర్థం. ఎన్ని పీలికలు ఉంటే అన్ని ఫిషర్లు ఉన్నాయని అర్థం. అంతేకాకుండా ఆ పీలికలు ఒకసారి పెయిన్ఫుల్ కూడా ఉంటాయి అప్పుడప్పుడు. అంతేకాకుండా చాలా మంది పీలికలను చూసి చాలా మంది పైల్స్ అని కన్ఫ్యూజన్ అవుతుంటారు. బట్ ఈ పీలికలు రావడానికి ముఖ్య కారణం ఫిషర్. అంటే ఆ కట్ అయిన ప్లేస్ని పూడ్చడానికి అక్కడ ఉన్న చర్మము పీలికలాగా పెరుగుతూ ఉంటుంది. దాన్ని స్కిన్ ట్యాగ్స్ అంటుంటాం అన్నట్టు, సెంటినల్ పైల్స్ అంటుంటాం అన్నట్టు. సో మనం కొన్నిసార్లు సర్జరీ అప్పుడు అవి తీసేస్తుంటాము. తీసేయకుండా కానీ దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. సో జస్ట్ స్పింక్టరాటమీ చేయడం వల్ల, వదులు చేయడం వల్ల మోషన్ ఫ్రీ వెళ్ళిపోతుంది. కామన్గానే అది ఆ ఫిషర్ ఏదైతే ఉందో కంప్లీట్గా హీల్ అయిపోవడం స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు. ఇది పర్మనెంట్ టెక్నాలజీ, అంటే పర్మనెంట్ సొల్యూషన్.